మళ్ళీ ఒక కొత్త వీడియోకి అయితే స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి కమలా గేమ్ అనమాట. నాకు తెలిసి ఈరోజు పక్కా హెడ్సెట్ అయితే వాడాలి. అఫ్కోర్స్ నాకు ఆల్రెడీ ఆ బియర్డ్ మ్యూజిక్ అయితే వినపడుతుంది. A few inches later. చూస్తే మీకు ఎలాగుంటుందో కానీ సౌండ్లకే సగం పోయేటట్టున్నా నేనైతే. అఫ్కోర్స్ ఈరోజు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు ఎవరన్నా మన ఛానల్కి కొత్తగా వచ్చి అలాగే ఇంకా చెక్ చేయకపోతే మన ఛానల్ని చెక్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఇలాంటి హారర్ గేమ్స్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్కా అవి కూడా ఆడడానికి అయితే ట్రై చేశాను. సో ఫటాఫట్ ఇక లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి కమలా గేమ్ మరి ఏమాత్రం ఉంటుందో. న్యూ గేమ్ అల్ట్రాలోనైతే ఉంది గ్రాఫిక్స్. One eternity later. ఓకే, మనకైతే స్టోరీ మోడ్ అయితే చూపిస్తున్నాడు. ఓకే, కొత్తగానైతే పెళ్ళైంది. కమలాకి ఏమో అయింది గైస్, తనే అనుకుంటా. కమల దయ్యం పట్టింది అనుకుంటా గైస్. నిజంగా చెప్తున్నాగా, నేను మాట్లాడేది నాకు వినపడట్లేదు. ఫుల్ సౌండ్ అయితే పెట్టుకున్నా. కావాలంటే చూపిస్తాం మీకు. ఫుల్ సౌండ్ మామ, దగ్గర వెళ్ళిపోతున్నాయి సౌండ్లు అయితే. ఓకే, ఇప్పుడు ఈ మంత్రగాడు అయితే వచ్చినాడు. ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో. అది కన్ఫర్మ్. నీకుంది నా కొడక. చూసుకున్నట్లయితే మన తెలుగులో ఉండే వంటి మంత్రాలే చదువుతున్నాడు అనమాట. నేను ఎన్నడూ అనుకోలే ఇలా ఒక మంత్రగాన్ని అవుతానని. నాకైతే కొంచెం గ్రాఫిక్స్ హైలో పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. చాలు, ఇప్పుడైతే నార్మల్గా డీసెంట్గా నడుస్తుంది. ఓకే, గేట్ ఓపెన్ అయ్యే సౌండే దగ్గర వెళ్తాను అది నాకు. ఒక్క నిమిషం. ఓకే, మొత్తం పడవ పడిపోయింది మామ. యాడికి అంటే దొరికినది నాకు. ఇప్పుడే ఫస్ట్ క్లూ అయితే దొరికేసినది మామ. మ్యూజిక్ ఒకట్రా బాబు. స్కిప్ అవుతుంది. స్కిప్ అవుతుందమ్మా. స్కిప్ వచ్చేసిన మామ. నాకు తెలిసి అదేదో ట్యుటోరియల్ అనుకుంటా మామ. సౌండ్ చూసినారు కదా, ఉయ్యాలు ఊగుతున్నారు ఎవరు. సో హారర్ గేమ్ ఆడుతున్నా కాబట్టి ప్లీజ్ ఒక్క లైక్. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఫైండ్ కమల అంట. అరే నేను దానికి అనుకోవడం ఇందిరా, దాని దగ్గర ఇల్లు. డోర్ ఓపెన్ చేస్తుంటే కూడా భయం అవుతుందా మామ. ఇలా భూకంపమే ఏదైతే అది చెప్తున్నాగా. కొంచెం కూడా సౌండ్ తగ్గిస్తే ఏముండదు మామ. ఎలాగంటే అలా తిరిగేస్తా నేను. సో అది పట్టుకున్నా ఒకటే రాజీ. ఉరి నేను మాట్లాడుతుంటే సౌండ్ వచ్చింది మా వాళ్ళు ఇట్లరి. నూరు కూడా తిరగట్లే నాకు. చెమటలు వచ్చేస్తానే. నిజంగానే భయం అవుతుంది నాకైతే. ధ్యానంగా వస్తుందో లిటరలీ తెలియదు.
నేనైతే కంప్లీట్ చేస్తానైతే నాకైతే నమ్మకం లేదు మామ. మరెందుకురా నీకు? సో నేనైతే ఇలాంటి గేమ్స్ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను, బట్ చాలా స్కేరీ కూడా మామ. మన కమలాక్ అనుకుంటా. నాకైతే లిటరల్లీ భయం అవుతుంది ఒక్కొక్క అడిగేసే కొద్దీ. ఓకే, ఇది దాచుకుంటానికి అనుకుంటా. దాచుకుంటానికి అదైతే ఇప్పుడు మనకు పని లేదు దాంతో. మనమైతే కమలా వచ్చినప్పుడు దాచుకోవాలి, అది లిటరల్లీ బాగుంటుంది. బాగుండడం ఏంటి, తప్పించుకోవడానికి. ఓకే, ధైర్యం చేసి అయితే ముందుకు వెళ్తా అన్నా. అన్నం వచ్చి పట్టుకుంటారో వీడు తెలియదు మామ, నిజం చెప్తాను కదా. ఇప్పుడు తెలుసుకుంటానో కూడా తెలియట్లే నాకైతే. లిటరలీ వాయిస్ వస్తుంది కదా లౌడ్, ఇంకా లౌడ్గా మాట్లాడాలనుకుంటా. సౌండ్లకే సగం చంపేస్తాడు మామ వీడైతే. భయమవుతున్నది మామ నాకైతే. యానం వస్తుందో లిటరలీ తెలియదు నాకు. ఇలా గంటుంది ఎందుకో మరి. డోర్ తీసింది ఇక్కడ. మామ భయం అవుతున్నది మామ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనాం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుమోక్ష్య మామృతాత్. ఇందిరా మామ అది. షెడ్ ఏంది మామ ఇది, నా తెలియదు. ఆడ గోడ తీయా నా తెలియదు. ఓకేనా, నేను పోయిన కల్లే వచ్చినాను మామ. అదైతే 2 లైఫ్లు అయితే పోయినాయి, బుగ్గా ఒక్క లైఫే ఉంది. ఓం త్ర్యంబకం యజామహే సార్ రూమ్ లో పడేసినాడు మంచోడు. ఉర్వారుకమివ బంధనాన్ ఇక్కడ మృత్యుమోక్ష్య ఏదో కోడ్ ఉంది మామ. మామృతాత్. నిజంగా చెప్తున్నా కదా, మీకు అర్థం కాదు మామ. ఆ భయం మీకు తెలవాలంటే ప్లే స్టోర్లో పక్కా ఫ్రీగా అవైలబుల్ ఉంది, పక్కా డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా హెడ్సెట్ పెట్టి ఆడండి. అది మార్నింగ్ అయి ఉండొచ్చు, నైట్ అయి ఉండొచ్చు. నైట్ అయితే ఇంకా థ్రిల్లర్ మామూలుగా ఉండదు మామ. నైట్ నిద్ర పట్టదు, నేను చెప్తాను కదా, నిద్ర పట్టదు లిటరలీ. ఎప్పుడు ఏ సౌండ్ వచ్చి ఎలా భయం అవుతుందో అర్థం కావట్లే మామ. ఆ మ్యూజిక్కే సగం పోయేటట్టున్నా నేనైతే. వామ్మో, మీకైతే వీడియో చూస్తే అర్థం కాదు. డౌన్లోడ్ చేసుకొని ఆడి వచ్చి వీడియో చూసి మరీ కామెంట్ చేయండి మామ. నిజంగానే భయం అవుతాను మామ నాకైతే సౌండ్లకి. లిటరల్లీ గేమ్ ఏమో లే కానీ సౌండ్లకి అయితే చాలా భయం అవుతాను. భయం అవుతున్నది అని ఎందుకు ఆడాలరా బాబు అని అనుకోవచ్చు. ఎస్, నాకు ఇలాంటి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఒక్క మ్యాచ్ ఏదైతే అదైనా అది సౌండ్లకు భయపడకుండా పోవడానికి అయితే ట్రై చేస్తాం మామ. ఇంకా లాస్ట్కి ఎలాగో ఒకటే ఉంది. ఆ ఒక్క లైఫ్లో నేనైతే ఏం నాకు తెలిసి ఇవన్నీ కనిపెట్టాలనుకుంటా. అఫ్ కోర్స్ ప్లేస్ ఐటమ్స్ ఇన్ ద కోర్ట్ యార్డ్ అంట. ఇన్ని ఐటమ్స్ ఒక్క లైఫ్లో కనిపెట్టిస్తానా? 3 లైఫ్లో కనిపెట్టలేని ఒక్క లైఫ్లో అది అవ్వదమ్మా. అవ్వదులే కానివ్వండి, ట్రై అయితే చేస్తా. ఈ మ్యాచ్ కాదులేండి,
ఈ లైఫ్కి మాత్రం థర్డ్ టైంకి మాత్రం ఎలాంటి భయం లేకుండా ఆడడానికి అయితే ట్రై చేస్తాను. డిటేటింగ్ ఉంది. ఓకే, కోడ్ అయితే గుర్తుపెట్టుకుందాం. అప్ డౌన్ లెఫ్ట్ డౌన్, అప్ డౌన్ లెఫ్ట్ డౌన్ అనమాట. అదైతే గుర్తుపెట్టేసుకొని నో గొడుగు తీసుకునే దానికి భయపడ్డావింది మామ. లిటరలీ ఏంది మరి ఆ సౌండ్లు? వద్దు, ఈసారి అస్సలకే భయపడొద్దు, భయపడకు. ఏదైతే అదైనా అది చూసుకుందాం పా. ఎవరు ఏం చేస్తున్నారు చూద్దాం పారా. ఏం చేస్తుంది కమల? వీలైతే అరుస్తుంది అంతే కదా పప్ప. ఏంది ఏమనుకుంటున్నాను నా గురించి? ఏమనుకుంటున్నావు? లిటరలీ ఇక్కడనేనా పట్టుకుని బాత్రూమ్, మన ఇండియన్ స్టైల్ బాత్రూమ్. అది ఎవరేదన్నా కానీ మమ్మ ధైర్యంగా పోతా, నేనే పట్టించుకుంటా దాంతో. ఏదైతే అదైంది ఈసారి. అక్క దా అక్క. లిటరలీ సీరియస్ తీసుకుందారా అక్క? అక్క నవ్వుతాన్నది మామ. లిటరల్లీ భయపడద్దు అని చెప్పేసి సడన్గా వచ్చేసరికి భయపడేసాను. బ్రిడ్జ్ ఓకే, ఎండ్ అయిపోయినది. రీస్టార్ట్ ఏంది, మళ్ళీ ఆడాలి ఏంది? వాంబో వద్దే. నేను చెప్తున్నా కదా, నాకు బాధుడు, మీకు ఎంజాయ్మెంట్ పక్కా. సో మీకు కొంచెం అన్నా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి నా సెకండ్ హారర్ గేమ్. కానీ నెక్స్ట్ గ్రానీ అయితే ఆడతాను. ఇంత హారర్గానైతే ఉండదు గ్రానీ. చాలాసార్లు ఆడాను, రికార్డింగ్లో కాదులేండి. ఓకే, మొబైల్ అయితే ఆఫ్ అయిపోయింది. రికార్డింగ్లో కాదులేండి, నేనైతే నార్మల్గానైతే ఆడాను. లిటరలీ మామ హెడ్సెట్ పెట్టుకొని ఆడండి, బుర్ర పాడు అసలు. సౌండ్లకే భయం అవుతుంది మామ నీకైతే. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.